నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, చాలా మందికి ఉండే ఒక సందేహం గురించి వివరంగా మాట్లాడుకుందాం. అదేంటంటే, సిజేరియన్ తర్వాత సాధారణ ప్రసవం సాధ్యమేనా? దీన్నే మనం వైద్య పరిభాషలో వీబీఏసీ అని పిలుస్తాం. ఒకసారి సి-సెక్షన్ అయితే ఇక ఎప్పుడూ సి-సెక్షనే. ఈ మాట మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదా. అయితే ఇందులో నిజమెంత? నిజంగా ఒకసారి ఆపరేషన్ అయితే మళ్ళీ ఆపరేషనే చేయించుకోవాలా? ఆధునిక వైద్యం ఏం చెప్తుందో ఆ విషయం ఒకసారి చూద్దాం. నిజానికి వైద్యశాస్త్రం ఈ పాత ఆలోచనా విధానాన్ని ఎప్పుడో మార్చేసింది. అంటే ఇదికపై తప్పనిసరిగా చేయాల్సిన సర్జరీ కాదు. ఇప్పుడు ఇది సరైన పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని ఒక అవగాహనతో తీసుకునే నిర్ణయం. ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారింది. సరే, మరి ఈ విషయాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. డాక్టర్లు మాట్లాడే భాషలో ఈ ప్రయత్నాన్ని TOLAC అంటారు. అంటే ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సిజేరియన్ తర్వాత సాధారణ ప్రసవం కోసం చాలా జాగ్రత్తగా పర్యవేక్షణలో చేసే ఒక ప్రయత్నం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీబ్యాక్ అనేది ఎవరో ఏదో అంటారని లేదా ఏదో నిరూపించుకోవాలని తీసుకునే నిర్ణయం అస్సలు కాదు. ఇది పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు. ఇది శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకునే ఒక పక్కా వైద్యపరమైన నిర్ణయం. ఓకే, వీబ్యాక్ సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచించే ముందు కొన్ని చాలా ముఖ్యమైన సేఫ్టీ చెక్స్ ఉంటాయి. వీటి విషయంలో అస్సలు రాజీ పడటానికి వీల్లేదు. అవి ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీబ్యాక్కి ఓకే చెప్పాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటో తెలుసా? మొదటి సి-సెక్షన్లో గర్భాశయం మీద వేసిన కుట్టు, ఆ కోత రకం. ఇప్పుడు ఎక్కువగా వేసేది అడ్డంగా వేసే లోయర్ సెగ్మెంట్ కోత. దీంతో గర్భాశయం పగిలిపోయే రిస్క్ చాలా అంటే చాలా తక్కువ. కేవలం 0.5%, అంటే 0.5% మాత్రమే. అందుకే ఇది సేఫ్. కాని పాత పద్ధతిలో వేసే నిలువు కోత, దాన్ని క్లాసికల్ కోత అంటారు. దాంతో రిస్క్ ఏకంగా 10% కంటే ఎక్కువుంటుంది. సో అది అస్సలు సురక్షితం కాదు. సరే, కోత రకం తర్వాత రెండో ముఖ్యమైన విషయం టైమింగ్. ఏదైనా గాయం మానడానికి టైం పడుతుంది కదా, అలాగే ఈ సి-సెక్షన్ గాయం పూర్తిగా మాని ఆ మచ్చ గట్టిపడటానికి కూడా సమయం కావాలి. అందుకే గత సి-సెక్షన్కి ఇప్పుడు జరగబోయే డెలివరీకి మధ్య కనీసం 18 నెలల నుండి 24 నెలల గ్యాప్ ఉండాలి. అప్పుడే ఆ పాత మచ్చ బలంగా ఉంటుంది. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ TOLAC ప్రయత్నం అనేది ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చెయ్యకూడదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఎమర్జెన్సీ రావచ్చు. అందుకే 24/7 సర్జికల్ టీమ్, అనెస్థీషియా డాక్టర్, బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ సిద్ధంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకవేళ వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తే కేవలం 15 నుంచి 30 నిమిషాల్లో డెలివరీ చేయగలిగే కెపాసిటీ ఆ హాస్పిటల్కి ఉండి తీరాలి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సేఫ్టీ చెక్స్ అన్నీ పాస్ అయ్యారనుకుందాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మరి వీబీఎస్సీ సక్సెస్ అయ్యే ఛాన్స్లు ఎంతవరకు ఉన్నాయి? అన్ని విధాలా అర్హులైన వారిలో వీబ్యాక్ సక్సెస్ రేట్ ఏకంగా 60 నుంచి 80% వరకు ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రయత్నించే ప్రతి 4 3 విజయవంతంగా సాధారణ ప్రసవం చేస్తారు. సో సక్సెస్ అవ్వడమే ఇక్కడ చాలా కామన్ అన్నమాట. మరో ముఖ్యమైన విషయమేంటంటే, అసలు మొదటి సి-సెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కారణం కూడా సక్సెస్ రేట్ను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి, బిడ్డ అడ్డం తిరగడం లాంటి కారణాల వల్ల సి-సెక్షన్ అయిందనుకోండి, అది ఈసారి రిపీట్ అవ్వదు. కాబట్టి వీబీఏసీ సక్సెస్ ఛాన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా తల్లి పెల్విస్ చిన్నదిగా ఉండి బిడ్డ తల పట్టకపోవడం లాంటి కారణమైతే అది మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు సక్సెస్ ఛాన్స్లు కొంచెం తక్కువగా ఉండొచ్చు. సరే, ఇప్పుడిదాకా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ TOLACతో ముడిపడి ఉన్న అతి పెద్ద రిస్క్ గురించి కూడా మనం సూటిగా స్పష్టంగా తెలుసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రిస్క్ పేరు యూటరైన్ రప్చర్, అంటే గర్భాశయం పగలడం. వినడానికి భయంగా ఉన్నా ఇది జరిగే అవకాశం చాలా తక్కువ. సుమారుగా 200 మందిలో ఒకరికి జరగవచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్న 0.5% అన్నమాట. నంబర్ చిన్నదే అయినా దానివల్ల వచ్చే పరిణామాలు సీరియస్గా ఉంటాయి. అందుకే డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు ఈ యూటరైన్ రప్చర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే
ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆ ఒత్తిడికి పాత సి సెక్షన్ కుట్టు ఉన్న చోట మచ్చ తెగిపోవడమే. ఇలా జరిగితే తల్లికి లోపల బ్లీడింగ్ అవ్వొచ్చు, అలాగే బిడ్డకు ఆక్సిజన్ సప్లై తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఇంత పెద్ద ప్రమాదాన్ని డాక్టర్లు ఎలా కనిపెడతారు? దానికి ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. అదే బిడ్డ గుండె చప్పుడు. ప్రసవం జరుగుతున్నంతసేపు కంటిన్యూస్గా బేబీ హార్ట్బీట్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దానిలో ఏమాత్రం తేడా వచ్చినా అది లోపల ఆ మచ్చ బలహీనపడుతుందేమో అన్నదానికి మొదటి సంకేతం. వెంటనే డాక్టర్లు అప్రమత్తమవుతారు. ఈ ట్రయల్ ఆఫ్ లేబర్ అంటే ఏదైతే అది అవుతుందిలే అని వదిలేయడం కాదు. అస్సలు కాదు. ఇది ఒక పక్కా ప్రణాళికతో చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం మానిటర్ చేసే ఒక కంట్రోల్డ్ ప్రాసెస్. మరి అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మొదటిది, నొప్పులు వాటికవే సహజంగా రావడం బెస్ట్. ఎందుకంటే బయటనుంచి మందులిచ్చి నొప్పులు తెప్పిస్తే ఆ పాత కుట్టు మీద ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది, పార్టోగ్రామ్ మానిటరింగ్. ప్రసవం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో గంటగంటకి ఇందులో నోట్ చేస్తారు. ఒకవేళ ప్రసవం ముందుకు సాగట్లేదు అనిపిస్తే వెంటనే సి సెక్షన్కి షిఫ్ట్ చేస్తారు. మూడోది, పెయిన్ రిలీఫ్. నొప్పి నివారణ కోసం ఎపిడ్యూరల్ తీసుకోవడమనేది పూర్తిగా సురక్షితం. ఇక్కడ చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. ఎపిడ్యూరల్ తీసుకుంటే ఒకవేళ గర్భాశయం పగిలినా ఆ నొప్పి తెలియదేమో అని. ఇది వైద్యపరంగా 100% తప్పు. ఎపిడ్యూరల్కి రప్చర్ సంకేతాలని గుర్తించడానికి సంబంధం లేదు. సో నొప్పి భరించాల్సిన అవసరం లేదు. ఇది చాలా సురక్షితమైన ఆప్షన్. సరే, ఇవన్నీ విన్న తర్వాత చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిర్ణయం తీసుకోవడమనేది 2 దారుల్లో ఒకదాన్ని ఎంచుకోవడం లాంటిది. ప్రతిదానికి దాని లాభాలు, దాని నష్టాలు ఉంటాయి. మన పరిస్థితికి ఏది సురక్షితమో చూసుకుని ఎంచుకోవాలి. ఒకవేళ వీబ్యాక్ సక్సెస్ అయితే దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువ. సర్జరీ లేదు, తొందరగా కోలుకోవచ్చు. ఒకవేళ ప్రయత్నించి అది ఫెయిల్ అయ్యి సి సెక్షన్ చేయాల్సొస్తే అప్పుడు ఇన్ఫెక్షన్ లాంటి రిస్కులు ముందే ప్లాన్ చేసుకున్న సి సెక్షన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక మొదట్నుంచే ప్లాన్ చేసుకుని రిపీట్ సి సెక్షన్ చేయించుకుంటే ప్రసవ నొప్పుల రిస్క్, రప్చర్ రిస్క్ ఉండవు. కానీ అది కూడా ఒక పెద్ద సర్జరీనే కదా, దానికి సంబంధించిన రిస్కులు దానికుంటాయి. అవును, పదే పదే సి సెక్షన్లు చేయించుకోవటం వల్ల కూడా కొన్ని లాంగ్ టర్మ్ రిస్కులున్నాయి. ప్రతి సర్జరీతో కడుపు లోపల మచ్చలు, అతుకులు ఏర్పడుతాయి. దీనివల్ల మూత్రాశయానికి దెబ్బ తగలడం, రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, ఇంకా భవిష్యత్తులో గర్భం దాల్చినప్పుడు మాయకు సంబంధించిన సమస్యలు రావడం, ఇలాంటివి జరిగే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయేవి చాలా ముఖ్యమైన వార్నింగ్ సైన్స్. వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. పాత కుట్టు ఉన్న చోట సూదితో గుచ్చినట్లు భరించలేని నొప్పి వచ్చినా, ఫ్రెష్గా ఎర్రగా బ్లీడింగ్ అవుతున్నా, బాగా వస్తున్న నొప్పులు సడన్గా ఆగిపోయినా, బిడ్డ కదలికలు బాగా తగ్గిపోయినా, లేదా ఉమ్మనీరు పోయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. సరే, ఇప్పటిదాకా మనం వీబ్యాక్ మార్గం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ సమాచారంతో నీ డాక్టర్తో మాట్లాడేటప్పుడు సరైన ప్రశ్నలు అడగడానికి, అన్ని విషయాలు తెలుసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది తప్పకుండా సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడీ మొత్తం విషయం తెలిసింది కదా. మీ డాక్టర్ని మీరు అడగబోయే మొట్టమొదటి అతి ముఖ్యమైన భద్రతా ప్రశ్నేంటి?